హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీసీ గేమింగ్. ఇప్పుడు పార్దు బ్రో అయితే ఇల్లు కట్టించాడు మనకి. మొత్తము నెట్టంలో కుదిరి ఇల్లు కట్టించాడు గైస్. కుదిరి ఇల్లు డోర్లు కుదిరి డోర్లు కట్టించాడు. స్విమ్మింగ్ పూల్ కట్టాడు మంచిగా. బ్రో అయితే కట్టాడు. ఇదంట మైనింగ్ ఏరియా అంట కదా. మన అయితే చిన్న కాపర్లకు అప్గ్రేడ్ అయ్యింది అది అవ్వేసి. మొత్తం 8 కాదు. పార్టీ బ్రోకి దవ్వని తెలీదు పాపం. సెకండ్ థింగ్ వచ్చేసి చూపిస్తున్నాకండి. పార్టీ బ్రోకి తెలియకుండా పార్టీ బ్రో బంకర్కి రూట్ పెట్టేసా. పార్టీగా బంకర్ ఎట్టవాడు. ఎట్టయితే చెప్పాడు ఇట్లా మూసేద్దాం మనం బాగా. ఎంత రోజుకు చూసారు గైస్ పార్టీ బ్రో. అక్కడ కాపం ఇంకా ఎంత ఓకే సరే కానీ పైకి పోదాము. జాంబీస్ లేపు కొడుతున్నారు గైస్. మైనింగ్ ఏరియా అయితే చూసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి ఒక సీక్రెట్ బంకర్ తయారు చేసుకున్నాం. ఇది మొత్తం కాపర్ తవ్వకుండా పడేసాడు. నాకే కాపర్ దొరికింది అనుకోండి. ఇది మొత్తం కాపర్ ఎక్కడ దొరికింది. ఓకే పైకి వాడిని తొందరగా వాడితే బంకర్ అయితే చాలా పెద్దగా ఉంది. మర్చిపోయా చెప్పడం. ఇక్కడి నుంచి కూడా మనం ఇంటికి బంకర్ రూట్ పెట్టేసుకున్నాం. చిన్న ల్యాడర్ ఉంటే ల్యాడర్ క్రాఫ్ట్ చేస్తే ఇది వచ్చింది. ఇంకా ఒక ట్రాప్ డోర్ పెట్టాము. నైట్ అవుతుంది గాయస్. నాకు సపరేట్ బేస్ బిల్డ్ చేసుకున్నా గాయస్. పాడుతూ బ్రో అయితే నన్ను తరిమేశాడు. ఈ బేస్ నుంచి మళ్ళీ బేస్కి వచ్చి ఉండే కుక్క పిల్లని చంపేసాడు. నన్ను తరిమేశాడు. నాకు ఒక పిల్లని చంపేసి నన్ను తరిమేశాడు. సరే మన మైనింగ్ ఏరియా అక్కడ ఉన్న చూద్దాం. ఇదే గాయస్ మన మైనింగ్ ఏరియా. చాలా లోతుంది. అమ్మో వద్దులే పోదాము. ఒక్క నిమిషం వాయిస్ అయితే ఇప్పుడు మనము మైనింగ్ ఏరియాలో పోయి ఎంతైతే అంత అవుదాము. మన గోల్ వచ్చేసి ఐరన్లోకి అప్గ్రేడ్ అవుతాం. భారత్ బ్రో అయితే ఐరన్లోకి అప్గ్రేడ్ అయిపోయాడు కూడా. మనల్ని ఇంట్లో ధరమేశాడు. మనం అందుకే హాస్టల్ నుంచి ఇంటికి ఒక సీక్రెట్ బంకర్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియో తయారు చేద్దాం గాయస్. ఆల్రెడీ పెట్టాను, పెడదాం. నెక్స్ట్ వీడియోలో పెడతాను కన్ఫర్మ్. నెక్స్ట్ వీడియో లోపల తయారు చేసి పెట్టేస్తా. భారత్ బ్రో అయితే ఆ ఇల్లుని ఆఫ్లైన్లో కట్టాడు. నా ఇల్లు నేను ఆన్లైన్లో కట్టుకున్నా. ఆఫ్లైన్లో కట్టాం కానీ ఇంటికి తెలియకుండా ఏం కట్టలేదు. బ్రో చూడండి ఎంత కాపర్ వదిలేసాడు. పై వచ్చిందా ఒక్క బ్లాక్ పగల కొట్టిన అందుకే. ఓకే తొందరగా చదువుదాం. ఓ లేకిన్ ఆగండి గైస్. ఇటు పోదాం మనం. సరిపోద్ది అనుకుంటే మాత్రం. మూడు ఉన్నాయి సారీ తర్వాత కానీ అయితే పైకి పోయి ఐరన్ ఫామ్ కడదామా. విలేజ్లు ఎక్కడున్నాయో తెలియదు మనకి కాబట్టి విలేజ్ తెలియదు కాబట్టి ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ట్రై చేద్దాం.
విలేజర్ తెచ్చాం ఏదో ఒకటి చేసి. ఓకే అయిపోయింది. ఇటు పోదాం మనం. క్రేపర్ బాబాయ్ అయితే చాలా సార్లు వచ్చాడు ఇంట్లోకి, కానీ చాలా పేల్చకుండా ఇటు తీసుకొచ్చాము. ఇటు తీసుకొచ్చి ఇటు కూర్చున్నాం. ఎక్కడికి వచ్చి ఫెయిల్ అవడానికి ఇట్ట కొట్టి ఇంట్లో గట్టి వచ్చింది ఆకులు బయట చెట్టు ఇచ్చే వచ్చింది కదా ఇంట్లో ఆకులు. చాలా కష్టం ఉంది. ఏమేమి చాలా సార్లు లూట్ చేసింది. ఏం బొకడా వచ్చినాయి ఏం రాలేదు, అన్ని బొకడాలే. కోలు మన దగ్గర పెట్టుకున్నాంలే. బ్రిడ్జ్ వుడ్ మన సెకండ్ ఫ్లోర్ వేద్దాము వద్దా అని కామెంట్ చేయండి గైస్. సరే సెకండ్ ఫ్లోర్ అయితే కట్టేద్దాం. ఓకే సరే గైస్, ఇప్పుడైతే మనము ఈ క్రాఫ్ట్ చేసుకుందాం. క్రాఫ్ట్ చేసుకుని ఎంత క్రాఫ్ట్ చేసుకోవాలి? పుల్లలు కావాలి కదా, మర్చిపోయా. పుల్లలు లేవు, కర్ర పుల్లలు లేవు, అస్సలు లేవు. కర్ర పుల్లలు అయితే ఉండాలి. కర్ర పుల్లలు లేకపోయినాయి అనుకో బుక్ అయిపోతాం, కాబట్టి కర్ర పుల్లలు అయితే ఉండాలి. సో దట్ వీ కెన్ మేక్ లాడర్స్. ఏంటన్నా మన క్లాస్ గుజరీ క్లాస్ అండి, గుజరీ క్లాసు. క్లాస్ అంట పెద్ద క్లాస్ ఇది, గుజరీ క్లాసు. గుజరీ క్లాస్, గుజరీ క్లాస్. గుజరీ గాయస్, గుజరీ గుజరీ. ఈ గుజరీని ఇట్లా కట్టాల్సిన. ఒక్క నిమిషం మ్యూజిక్ అయితే తగ్గిద్దాము. సౌండ్ అయితే తగ్గించుకున్నాం మొత్తం మ్యూజిక్ కి. బ్లాక్స్ అయితే ఉండాలి, ఓవరాల్ వాల్యూమ్ గేమ్ కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండకూడదు. ఉండదు లేదు కొంచెం. వీటైతే మనం ఎట్టేసుకున్నాం. ఇంకా పైకి కూడా పోవచ్చు ప్రస్తుతానికి ఇది. ఓకే ఇప్పుడు మనము కోబుల్ కాదు బ్రిడ్జ్ తో బిల్డ్ చేద్దాం. ఎలాంటి హౌస్? అలాంటిదా? ఓకే అలాంటిది అయితే ప్రాబ్లం లేదా, అలాంటిదే ప్రాబ్లం లేదు. ఫెన్స్ గాయస్, ఫెన్స్ హౌస్ అయితే బిల్డ్ చేద్దాం పైన. అక్కడే మన చెస్ట్ ఏరియా గిస్ట్ ఏరియా అన్ని ఏరియాలు కూడా అక్కడే. మనం ఎందుకు తయారు చేస్తున్నాం? ఇవి కాదు, బ్రిడ్జ్ వుడ్ కావాలి మనకి. ఓకే ఇదైతే అయిపోయింది. ఇదాయ ఓకే 30 వచ్చినాయి. మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటా. మోర్ దెన్ అయితే కాదు, కానీ పైకి పోదాం మాట. ఒక్క నిమిషం. ఇట్టా 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 ఇట్టా. ఇల్లు లుక్ అయితే అట్టుండిద్దో అయిపోయిన తర్వాత చూపిస్తా. ఓకే అంతటితో మళ్ళీ కలుద్దాం ఇల్లు కట్టిన తర్వాత. ఇంత అయితే అయిపోగొట్టేస్తాం మనం కట్టి కట్టి కట్టి. నెక్స్ట్ ఇట్టా. ఓకే నెక్స్ట్ మోర్ దెన్ ఎనఫ్ అయినాయి కాబట్టి బయట పెన్సిల్ పెట్టుకుందాం. ఫార్మ్స్, చిన్న ఫామ్ పెట్టుకుందాం. ఫామ్ అంటే ఇప్పుడు మేకలు దూకుండా ఉంటాయి కదా, అందుకే మేకలు ఇంకా వీటిని పెంచుకున్నాం అనుకో మళ్ళీ మన తిండికి తిప్పలు లేకుండా. ఓకే ఎట్టా ఎట్టా ఎట్టా. ఓయ్ గుజరీ గాయ, గుజరీ గుజరీ లాగా ఉంది. గుజరీ ప్లేస్ చూసాడు బ్రో అయితే, అంటే అది మనమే చూసింది కానీ బ్రో పెన్ మొత్తం. ఓకే గైస్ ఇప్పుడు ఒకటి రెండు డోర్లు తేవాలి.
2 డోర్లు ఈ డోర్లు ఎలా సపరేట్గా ఉన్నాయా చూద్దాం. సరిపోతుంది. ఇది ఎంతకు డోర్స్ ఏనా చూద్దాం. ఓకే పెడదాం. ఓకే గైస్ డోర్స్ అయ్యి నైట్ అవ్వబోతుంది కానీ మనం పైకి పోయి పని చేయాలిగా. పని ఈజ్ మోర్ ఇంపార్టెంట్ గైస్. ఇక్కడ చేద్దాం అనుకుంటున్నా నేను. ఎన్ని బ్లాక్స్ పెట్టాను నేను ఇప్పటికి. ఇంకొకటి పెడదాం. ఓకే 1 2 3 4 5. నేను చేస్తున్న మైన్క్రాఫ్ట్ లో తప్ప కరెక్ట్ కామెంట్ చేయండి. 1 2 3 4 5 20 పిల్లర్స్ అయితే చేద్దాం. నేను పైన టాప్ కట్టాను. 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే అయిపోయింది. కేక్స్ ఇంద్ర ఫుడ్ మనకు కావాల్సింది. సరే నైట్ మంచిగా తినేసి నెక్స్ట్ మార్నింగ్. ఓకే నెక్స్ట్ మార్నింగ్ వద్దాం మళ్ళీ. ఓకే మనం ఇదైతే పగల కొట్టాలనుకుంటా. ఓకే ఓకే ఈడెందట పండుకున్నాడు. మంచిగా పనుకోరా బాబు. సరే గైస్ పైకి వచ్చి మళ్ళీ పెట్టాడం చేద్దాం. జాంబీ బాబాయ్ విలేజ్ కోసం పోతున్నాడు. ఓ క్రేపర్ వెళ్తుందంటారా? ఎందుకు విలేజ్ నైట్ పూట ఎందుకు కడుతున్నా, ఇప్పుడు ఎందుకు బ్రేక్ చేస్తున్నా కదా డౌట్. నా సైడ్ పిల్లర్స్ అందుకే బ్రేక్ చేస్తుంది. అంతే నాకు బ్లాక్ తక్కువ అయింది. ఈడోట కౌకి జాంబియా. ఓకే అక్కడి నుంచి అక్కడికి అది కనెక్టెడ్. ఓకే ఎట్టా 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 మళ్ళీ ఎట్టా ఎట్టా ఒక సర్వైవల్ మంచి బేస్ అయితే కడతాం మనం. పార్థివ్ బ్రో హెల్ప్ లేకుండా కట్టేద్దాం. పార్థివ్ బ్రో ఇదేంద్రయ్యా ఇది అని షాక్ అయిపోవాలి. పార్థివ్ బ్రో ఛానల్ కొత్త తొందరలో పెట్టబోతున్నాడు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే ఇక మనతో చాలా రోజుల వరకు వీడియోలు తెస్తా ఉంటాడు బ్రో. ఓకే ఉల్ఫ్ ఎందుకు తిరుగుతుంది గాయస్ ఇక్కడ? పార్థివ్ బ్రో ఏం చేసుకున్నది? ఆ ఉల్ఫ్ టైం చేసుకున్నా టైం చేయందా ఇద్దరిగా ఉల్ఫ్. టైం చేసుకోలేదు అది. పార్థివ్ బ్రో ఉల్ఫ్ అయితే పోయింది పాపం. ఓ పడ్డారా వచ్చింది నా దగ్గర పేలడానికి ప్లాన్ వేసింది కానీ దాన్ని పేలం నేను తొందరగా చేసేద్దాం ఈరోజు అనేది. స్పీడ్ ఫాస్ట్. ఓకే మనం వచ్చినట్టు కట్టేస్తాం. ఏం చేస్తాం, వుడ్ లేనప్పుడు అట్నే కట్టాలి. మన గురువు గారు అయితే చెప్పారు, దేవుణ్ణి అయితే అడగకూడదు. అసలు దీనిలో అసలు ఏమున్నది? కాస్మిక్ బ్రో తెలుసా ఎవరికైనా? తెలిస్తే కామెంట్ చేయండి ఎస్ అని.
కామెంట్ చేసి కాస్మిక్ బ్రో దేవుని ఎందుకు అంటారు నాకు చెప్పండి. ఈ జాంబీ సైలెంట్ గా ఉండంటారు, మీరు అర్థా ఉంటారు అనబడి కాయ ఫుడ్ అయితే పసుపు పొయ్యి కొనుక్కొచ్చుకోవాలి, కొట్టుకొచ్చుకోవాలి. వర్క్ అయితే అయిపోయింది. బిల్డింగ్ మళ్ళీ ఏం ఉప్పు అండి. అదేం దాన్ని వాడుతుంది, కొరికింది, అయిపోయింది దాని పని. ఓకే, ఇప్పుడైతే ఇది కట్ చేద్దాం. సైడ్కి వచ్చేసింది. ఆ ఉల్ఫ్ అయిపోయినాయి. బ్లాక్స్ హోగాయి. కింద చెస్ట్లు ఏమన్నా ఉన్నాయని చూసేద్దాం. మన బేస్ కి అండర్ గ్రౌండ్ అయితే బిల్డ్ చేద్దాం. ఇప్పుడే బిల్డ్ చేద్దాం. నెక్స్ట్ వీడియో లెంతీ అవుతుంది వీడియో. బిల్డ్ చేద్దాం. ఏంద్రది, ఇంద్ర సౌండ్లు ఎన్ని గాయస్ సౌండ్స్. ఒకడాగాళ్ళందరూ అక్కడి నుంచి యాడ్ చేస్తారు. ఏంద్ర జాంబీ గల్లు అరవకండ్రా బాబు, అరుస్తున్నారు అని. కాకిగాళ్ళు అందరూ కర్ర పొల్లలు ఉన్నాయి కాబట్టి కోల్తో 4 టార్చెస్ ఆట చేసుకొసుకున్నాం. ఓకే, నాకు 40 సరిపోతాయిలేండి, సరిపో. పేపర్ బాబు అన్నాడు కింద. ఐ నీడ్ టు సీ. అమ్మ దొంగ బాబాయ్ ఇక్కడ ఉన్నాడు గాయస్. మన కింద పొరపాటున వెళ్ళినా కూడా మనం పేల్చి ఇదేండి కరెక్ట్ బొక్కలో ఉండాలి. ఓకే, టాప్ డే. ఓకే ఓకే, సెకండ్ ఫ్లోర్ అయితే ఇప్పుడు బిల్డ్ చేసేసాం. ఏమి తవ్వకుండా మళ్ళీ వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నాడు? ఓకే గాయస్, ఇదండి ఒక్క కంపెనీ. అది ఇందాక ఇంతటితో మన వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం మళ్ళీ.